హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రా వ్లాగ్స్. ఎట్లున్నారు? చికెన్ తందూరి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు. ఇంకా చికెన్ కనిపించిందంటే మీరు వీడియో చూస్తారులే. నాన్ వెజ్ వీడియో చూడకుండా ఎట్లుంటారు చెప్పండి? నాన్ వెజ్ వీడియోస్కే కదా మనకు వ్యూస్ వచ్చేవి. నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని అందులో అయితే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే చికెన్ ముక్కలకైతే కారం మంచిగా పడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే మనకు ఎన్ని లెగ్ పీసెస్ కావాలో ఆ లెగ్ పీసెస్ అన్నీ మంచిగా నీట్‌గా ఫ్రెష్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! అవైతే ఇప్పుడు ఇందులోకి వేసేసి నేను 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇవైతే ఇప్పుడు కొంచెం కారం అయితే మంచిగా మ్యారినేట్ చేసుకోండి చికెన్ పీసెస్‌కి. ఇక్కడ చికెన్ పీసెస్‌కైతే ఇట్లా ఘాట్లు పెట్టడం మర్చిపోయిండు. చికెన్ షాప్ ఆయనకు చెప్పాను నేను ఘాట్లు పెట్టమని. ఆయన పెట్టలేదు కదా అనేసి మన ఉన్న దగ్గర చాకుతోనైతే నేను ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను. మీరైతే షాప్‌లోనే పెట్టించుకోండి. ఎందుకంటే మన దగ్గర అంత పెద్ద పెద్ద నైఫ్స్ ఉండవు కదా! నా దగ్గర ఉన్న దానితోని ఇంకా నేను చిన్న చిన్నగా పెట్టేస్తున్నాను ఇలా. చూడండి. కోడిని కోస్తున్నట్టే ఫీల్ వస్తుంది నాకైతే ఇక్కడ. అదేందో మన కంటి ముందు కోడిని, మేకల్ని కొయ్యొద్దు కానీ మటను, చికెన్ మాత్రం బాగా తినాలి. కోస్తేనేమో బాధైతది మన ముందు. కొయ్యకుండా ఎవరైనా తెచ్చిపెడితే మాత్రం హ్యాపీగా, సంతోషంగా తినేస్తాం కదా! ఇలాంటి ఫీలింగ్ ఎంతమందికి ఉంటదో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా ముందుగా కలుపుకున్న కారంనైతే కొంచెం కొంచెం తీసేసుకొని ఇలా లెగ్ పీసెస్‌కైతే అప్లై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ వీడియోలో చూస్తుంటే కొంచెం కారం తగిలితే మనకంత ఏడుపొస్తది, మంటైతది. వాటికి ఎంత బాధైతుందో, ఎంత కింద మీద తనలాడుతున్నాయో అనిపిస్తుంది. అంటే ప్రాణం లేదు కాబట్టి దానికేం గాదు గానీ, అదే ప్రాణమున్న కోడికైతే ఇలా కారం అప్లై చేస్తామా? చేయలేం కదా! ఏంది ప్రతి వీడియోలో చికెన్స్ పెడతావు, మళ్ళీ చికెన్ గురించి బాగానే సెంటిమెంట్‌గా మాట్లాడుతున్నావు అని అనుకోకండి. ఏదో అప్పుడప్పుడు బాధ అనిపిస్తదిలేండి. అండ్ నెక్స్ట్ అయితే ఇలా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా కొన్ని మసాలాలున్నాయి. అవి యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే చిక్కటి పెరుగు అండ్ నెక్స్ట్ అయితే మీరు బేసన్ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి నా దగ్గర అది లేదు కాబట్టి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెము క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మనం చేస్తుంది చికెన్ తందూరి కాబట్టి కంపల్సరీ చికెన్ తందూరి మసాలా అన్నమాట. మీకెంత స్పైసీగా కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా బ్రిద్ర కోసమే చేస్తున్నా మెయిన్ కాబట్టి మసాలాస్ అన్నీ తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నాను. తను చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతుంది నేను ఇక్కడ మ్యారినేషన్ చేస్తుంటే. కానీ అసలు తింటదో లేదో అనేసి ఒక టెన్షన్ ఉందన్నమాట. ఎందుకంటే కారం వేయకుండా అయితే చేయలేము చికెన్ తందూరి. కానీ నేను కారం వేసింది తను చూసిందన్నమాట. ఇంకా చూడాలి లాస్ట్‌కి తింటదో లేదో అనేసి. ఇంకా ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకైతే ఇంకా మంచిగా మేకప్ లాగా అంటించుకోండి. ఇంకా మన ఫేస్‌కి మేకప్ కిలలు కిలలు ఎంత ఏస్తామో ఈ చికెన్ ముక్కలకు కూడా ఒక పావు కిలో మసాలాలు అయితే యాడ్ చేసుకోండి. చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా నోరూరిపోతుంది. నేనేమో వీడియోస్ చేసేదేమో ఎప్పుడో ఏందో, మళ్ళీ వీడియో ఎడిట్ చేసేదేమో ఇప్పుడు. అంటే చాలా డేస్‌కి పెడుతున్న వీడియోస్ అన్నమాట నాకు. అంటే చాలా వీడియోస్ రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను. లైన్‌గా పెట్టేసరికి అవి చాలా రోజులైపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తుంది వీడియో చూస్తుంటే. బా యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో అయినా సరే నాకేమన్నా ఈ నాన్ వెజ్ వీడియోస్ కనిపిస్తే అప్పటికప్పుడు తినాలి అనిపిస్తది. ఆకలవుతది ఎందుకో మరి నాన్ వెజ్ చూసి. ఇలాంటి హ్యాబిట్స్ చాలామందికే ఉంటాయి. నాకొక్కదానికే ఉంటాయనేసి అనుకోకండి. ఎందుకంటే చాలామంది లోపల దాపెట్టుకుంటారు. నేను బయట పెడతా. అంతే తేడా అన్నమాట. మ్యారినేషన్ చేసుకున్న చికెన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 2, 3 అవర్స్ తర్వాత అయితే ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుంది. కానీ నేను డీప్ ఫ్రై అయితే అవాయిడ్ చేసేసి కొంచెం కర్రీకి సరిపడంత ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదేందో అసలు అతుక్కుంది రానే రావట్లేదు. చాలా కష్టపడి మళ్ళీ తీసానన్నమాట. చాలా సార్లు నేను ఏదన్నా వంట చేశానంటే ఈ చికెన్ తందూరి చాలా సార్లు చేశాను. కానీ ఇప్పుడు చేయక చాలా రోజులయిందన్నమాట. అందుకే నాకు ఇంకా కొత్తగా అనిపిస్తుంది. కానీ కొంచెం అంటుకుందబ్బా! రావట్లేదు. కొంచెం హార్డ్‌గానే తిప్పాను. ఇక మా బ్రదర్ కిచెన్‌లో ఉండి నేను తిననంటే తిననని మారం చేస్తే ఇక్కడ సైడ్‌కి ఒక పీస్ ఉంది కదా! దానికైతే కొంచెం మసాలాస్ అన్నీ తీసేసాను. తీసేసి లైట్‌గా అయితే ఫ్రై చేశానన్నమాట. మీకు చూడ్డానికి వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ టేస్ట్ అండ్ స్మెల్ అయితే అద్దిరిపోతుందన్నమాట. అసలు మామూలుగా లేదు. టేస్ట్ అయితే ఒక్క పీసు సరిపోలేదండి. ఇంకొన్ని చేస్తే బాగుండే అనిపించింది తిన్నాక అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.